ఇప్పుడు ప్రొఫెసర్ గారు ముఖ్యంగా ఆసియాలో వరుస రాజకీయ సంక్షోభాలు ఈ ఆసియా దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా గాని, పాకిస్తాన్ గాని, లేకపోతే ఇటు శ్రీలంక గాని, అదేవిధంగా ఇప్పుడు నేపాల్ గాని, ఈ దేశాలు కూడా భారత్ మీద ఏమైనా కుట్ర చేసే అవకాశం ఉందంటారా? మేము తగలబడుతున్నాం, భారత్ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది అన్నట్టు కూడా ఏమైనా ఆలోచిస్తున్నాయంటే ఏం చెప్తారు? భారత్ కూడా నాశనం కావాలి, విచ్ఛిన్నం కావాలని వాళ్ళ దేశాలు కోరుకునే అవకాశం లేకపోలేదంటారా? ఏ దేశం లేదు ఎక్సెప్ట్ చైనాను పాకిస్తాన్. ఆ రెండే. ఎంతో కొంత మరి బంగ్లాదేశీలో కూడా ఈ మధ్యన కొంచెం అలాంటి ఆలోచనలు మూలకెత్తినట్టుగా నేను భావిస్తున్నాను. కానీ బంగ్లాదేశ్ తానంతటా ఏం చేయదు. కానీ మీరు అన్నట్టు అన్ని దేశాలు కాదు, కానీ ఇదే మన పాత రైవలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా చైనాతోటం ఒక ప్రమాదమే ఉంటది. ఎప్పుడు కూడా యుద్ధం చేసి పైన పడే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ అప్పుడప్పుడు గెలుకుతా ఉంటది. ఏంటంటే నేను ఇక్కడనే ఉన్నా అని చెప్పి టెర్రరిజాన్ని లేపి కూర్చుంటది. అంతేగాని దాంతో అయ్యేదేమి లేదు. కానీ మనకు ఎప్పటికీ న్యూసెన్స్ అన్నట్టు పాకిస్తాన్. చైనా ఎప్పటి థ్రెట్టే అది. చైనా నుంచి థ్రెట్ ఉంది, పాకిస్తాన్ నుంచో ఒక న్యూసెన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి వేరే దేశాల నుంచి అంతగా మన మీద చేసే అంత అదేం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే ఇటు పక్కన మన కొరియా కావచ్చు, లేకపోతే వియత్నాము, ఇవన్నీ జపాను, సింగపూరు, ఇవన్నీ కూడా మన దేశంతో పెద్ద వైరుధ్యాలు లేని మనుషులే. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. వీళ్ళకి ఏదో అమెరికాకో లేకపోతే చైనాకో ఒక వాళ్ళతో కలిసి మన మీద దాడి చేయడానికి ఇష్టపడేటోళ్ళు కూడా కాదు. డెఫినెట్లీ దోస్ కంట్రీస్ ఆర్ విత్ అస్. మనతోటే ఉంటారు వాళ్ళు. మన దేశంతో ఉండే వ్యాపార సంబంధాలు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి అదేం జరగదు. బహుశా ఈ రెండు దేశాలతోటే ఉంటది. ఆ రెండే ఎప్పుడైనా ప్రమాదకరమైనటువంటి నైబర్స్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అక్కడ జెన్ జెడ్ అనే నిరసన అంటే యువత అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. దాని వెనకాల అసలు స్టోరీ ఏంటిది? జెన్ జెడ్ ని ఎవరు పెంచి పోషిస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే మరి అది ఎట్లా స్థాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా డీటెయిల్ గా రాలేదు. అంటే ఎప్పుడైనా కానీ ఒక నిరసన దానిది వాళ్ళు ఎప్పుడు ఇది వాళ్ళ సోషల్ మీడియాను బ్యాన్ చేసినప్పుడు అందరూ ప్రజలు, ఇప్పుడు మన దగ్గర కూడా సోషల్ మీడియా చూసే వాళ్ళు 90% జనం ఉంటారు. దాన్ని బ్యాన్ చేసినప్పుడు ఒక రోజు 2 రోజులు అయితే అసలు భరించలేనటువంటి కోపం కూడా వస్తుంది ప్రజలకు, ముఖ్యంగా యూత్ కి వస్తుంది. ఎందుకంటే యూత్ కి ఇప్పుడు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందులో చాలా విషయాలు సరే బ్యాడ్ కల్చర్ కూడా కొన్ని అంశాలు ఉపయోగించుకుంటున్నారు, అలవాటు పరుచుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా నాలెడ్జ్ ని మనం దాని ద్వారా పెంచుకునే అవకాశం ఉన్న దాన్ని వీళ్ళు బ్యాన్ చేయడం అంటే అది ఒక అప్రజాస్వామికమైన విధంగా కాకుండా విద్యను లేదా సమాచారాన్ని ప్రజలకు అర్థంగా చేరకుండా చేసిందనే ఉద్దేశంతో ఒక్కసారి అది జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. లేదా అంతకుముందే ఏదైనా అన్లాఫుల్ గా ఉండేటువంటి సంస్థలు ఏమన్నా ఉంటే అవి చాప కింద ఇలాగా ఏమైనా డెవలప్ అయితే కావచ్చు. కానీ సాధారణంగా నేపాల్ మీద ఒక దేశంగా ఏ దేశానికి కూడా కోపం అదేది శత్రుత్వాలు లేనటువంటి దేశమే అది. ఇంటర్నల్ డెమోక్రసీ దోపిడి వేరు, బయటి ప్రపంచంలో మిగిలిన దేశాలతో ఉండేటువంటి సంబంధాలు వేరు. కాబట్టి ఆ కోణంలో చూస్తే తప్పకుండా అది ఇంటర్నల్ గానే ఎమర్జ్ అయి ఉన్నటువంటిది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు ఏ దేశంలోనైనా. మీరు అన్నట్టు ఈ ఏషియన్ కంట్రీస్ చాలా కాలం ప్రజాస్వామ్యంలో లేకుండా ఒక రాజరికంలో అణిచివేత గురి చేయబడినటువంటి సామ్రాజ్యవాదపు పాలనలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ అనేది ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి నిర్బంధాలు నిర్వహించినప్పుడు తప్పకుండా ఇప్పుడు మనకు మీడియా పెద్దగా పనిచేస్తుంది, సోషల్ మీడియా. కాబట్టి ఇలాంటి ఒక అప్రిహివల్ ప్రజా దాడి అనేది రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు, లేదా ఏదో పెద్ద మొబిలైజేషన్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా వచ్చినటువంటి మీకు జర్మనీలో ఎప్పుడోసారి అది గొడవలు అయినప్పుడు కానీ వేరే రాష్ట్ర దేశాలలో కూడా గొడవలు అయినప్పుడు జనం బాగా వేలకు వేలు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ప్రజలకు చాలా ఓపిక ఉన్నది. ఎంత ప్రమాదం ఎంత జరిగినా, అవమానం జరిగినా, ఆత్మవంచన చేసినా, రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయినా, మోసపుచ్చిన, నయవంచన గురి చేసినా కానీ అన్నిటినీ భరించేటువంటి శక్తి మన భారతీయ ప్రజలకు ఉన్నదని నేను భావిస్తున్నాను. అంతే, ఇది చాలా దుర్మార్గమైనటువంటి స్వభావం.
ఎందుకంటే ఒక పాలకుడు 16 నెలలు జైలుకు వేయించినాక ఆయన ముఖ్యమంత్రి అయింది ఒక రాష్ట్రంలో, మీకు తెలుసు. మళ్ళీ అదే పనులు చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో కూడా మేము జైలుకు పోయేస్తాం అంటే మనటు జైలు పోయిన వాళ్ళ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి ట్రెండ్ సెట్ అయింది. కాబట్టి ఈ దేశంలో అలాంటి పాలకులు ఉన్నారు. మనం ఈ దేశంలో